కలిసి సింహాసనాసీనుడా అత్యున్నత ప్రేమామయుడా శుద్ధుడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే అందరూ కలిసి ఆరాధనా నీకే ఆరాధనా నీకే ప్రేమామయుడా సింహాసనాసీనుడా అత్యున్నత ప్రేమామయుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్మ దేవుడు నా రక్షణకర్త అద్భుతకరుడు రాజుల రాజా రానయున్నవాడా నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన
రానయున్నవాడ రాజుల రాజా రానయున్నవాడ నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన నా నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన కష్టాలలో జయమిచ్చును శోధనలో జయమిచ్చును సాతానుని ఓడించును విజయము చేకూర్చును కష్టాలలో జయమిచ్చును శోధనలో జయమిచ్చును సాతానుని ఓడించును విజయము చేకూర్చును నా మార్గము యేసయ్యా నా జీవము యేసయ్యా నా సర్వము యేసయ్యా స్తుతులు నీకేనయ్యా నా మార్గము యేసయ్యా నా జీవము యేసయ్యా నా సత్యము యేసయ్యా స్తుతులు నీకేనయ్యా రాజుల రాజా రానయున్నవాడ రాజుల రాజా రానయున్నవాడ నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన రోగాలను స్వస్థపరచును శాపాల నుండి విడిపించును మరణము నుండి లేవనెత్తెను పరలోకం మనకిచ్చెను రోగాలను స్వస్థపరచును శాపాల నుండి విడిపించును మరణము నుండి లేవనెత్తెను పరలోకం మనకిచ్చెను ప్రతి మోకాలు వంగును ప్రతి నాలుక పాడును ప్రతి నేత్రము చూచును నిన్నే మహారాజుగా ప్రతి మోకాలు వంగును ప్రతి నాలుక పాడును ప్రతి నేత్రము చూచును నిన్నే రారాజుగా రాజుల రాజా రానయున్నవాడ రాజుల రాజా రానయున్నవాడ నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన రాజుల రాజా రానయున్నవాడ రాజుల రాజా రానయున్నవాడ నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన రాజుల రాజా రానయున్నవాడ రాజుల రాజా రానయున్నవాడ నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన రాజుల రాజా రానయున్నవాడ రాజుల రాజా రానయున్నవాడ నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన రోగాలను స్వస్థపరచును శాపాలను చును మరణము నుండి లేవనెత్తెను పరలోకం మనకిచ్చెను రోగాలను స్వస్థపరచును శాపాల నుండి విడిపించును మరణము నుండి లేవనెత్తెను పరలోకం మనకిచ్చెను ప్రతి మోకాలు వంగును ప్రతి నాలుక పాడును ప్రతి నేత్రము చూచును నిన్నే రారాజుగా ప్రతి మోకాలు వంగును ప్రతి నాలుక పాడును ప్రతి నేత్రము చూచును నిన్నే మహారాజుగా రాజుల రాజా రానయున్నవాడ రాజుల రాజా రానయున్నవాడ
న్యూ వైఫ్ బంగారము ఒక క్రొత్త మనిషిగా చేస్తుంది, క్రొత్త స్తోమత కలుగు చేస్తుంది, క్రొత్త పేరు ఇస్తుంది. ఇది క్రొత్త భార్యను ఇస్తుంది అంటే ఓహో నేను కొత్త భార్యను కూడా కలుగుంటాను అనుకుంటారు మీరు. కానీ దేవుని ఆత్మ చెప్పమన్నట్టు మాట, అందుకే చెప్తున్నాను. క్రొత్త భార్య అంటే నూతన పరుస్తారు దేవుడు భార్య. మీ భార్యను నూతన పరచడమే కాదు, సంఘాన్ని నూతన పరుస్తున్నారు. అదే టాపిక్. కనుక క్రొత్త మనిషిగా చేస్తుంది, క్రొత్త స్తోమతకులుగా చేస్తుంది, క్రొత్త పేరు ఇస్తుంది. బంగారం ఇస్తుంది అని కాదు, కానీ టాపిక్ పేరు చెప్తున్నాను ఈరోజు. రైట్. ఆదికాండము 37వ అధ్యాయం 19వ వచనము, 41వ అధ్యాయము 41 నుండి 45 వచనాలు, 42వ వచనము, 41వ అధ్యాయం నుండి 42వ వచనం. పాస్టమ్ గారు చదువుతుండగా విందాం. అది మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. శ్యామ్ కుమార్ గారు ప్రార్థన చేస్తాను. మాకు ఇచ్చిన మంచి సమయానికి మీకు వందనాలు ప్రభువా. ఇదిగో ప్రభువా నాయన, ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన ఆయన లేఖన భాగం చదవగా ఆయన మేము విని ఉన్నాం ప్రభువా. ఈ యొక్క వాక్కులోంచి నీ సేవకుల ద్వారా నాతో మందరితో మీరు మాట్లాడమని అడుగుచూ ఉన్నాను. అలాగే ప్రభా నీ సేవకుల దగ్గర నుంచి వస్తున్న మాటలు ప్రభా అనేక సార్లు నీ దగ్గర నుంచి వస్తున్నాయి. నేను ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా మాలో నాయన భయం లేదు నాయన, మరి శ్రద్ధ లేకుండా ప్రభా మరి నిర్లక్ష్యంతో ఉంటున్నాం, మమ్మల్ని మన్నించండి. నీ సేవకుల ద్వారా మీరు మాట్లాడండి. నీ సేవకుల నుంచి వస్తున్న ప్రతి మాట యేసయ్య నీ దగ్గర నుంచి వస్తుందని మేము గమనించుకుని మా జీవితాలు సరిచేసుకుని ఇప్పటికైనా ఈ రోజుకైనా మా బతుకులు మార్చుకోవడానికి సహాయం చేయమని అడుగుచు యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. ద మెసేజ్ టుడే ఐఎమ్ షూర్ విల్ టచ్ మెనీ పీపుల్. ఈరోజు వర్తమానము చాలామంది తాకుతుందని నేను నమ్ముతున్నానండి. ఇట్స్ నాట్ గోల్డ్ దట్ చేంజెస్ అ పర్సన్ స్టేటస్. మరి బంగారము అనేది మనిషి యొక్క స్థితిని మార్చదండి. బట్ ఇట్ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్. మరి మానవుడి యొక్క జీవితంలో బంగారం అనేది చాలా ప్రాముఖ్యమైనగా ఉంటుంది. వాట్ వీ హ్యావ్ రెడ్ ఫ్రమ్ ద పాసేజ్ టుడే, ఈరోజు మరి చదివిన లేఖన భాగాలు ఏం చదివామంటే a gold ring, signet ring was put on the finger of Joseph. మరి యోసేపు మీద మరి ఆ బంగారు బొంగరము మరి తొడిగారని చదివాము. A gold chain was put around his neck. మరి అలాగే బంగారపు గొలుసు కూడా తన మెడ చుట్టూ వేయటం మనం చదివాము. Royal robes were adorned upon him. రాజరికమైన వస్త్రాలు కూడా మరి తను వేసుకోవడం మనం చదివామండి. He was made to sit next to the king. మరి రాజు పక్కనే కూర్చోడానికి కూడా తనకి అవకాశం ఇవ్వబడింది. He became the prime minister of that country called Egypt. మరి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా యోసేపు అయిపోయాడు. He used to go around in the country of Egypt on a chariot. మరి ఐగుప్తు దేశం అంతా కూడా రథాల మీద తను మరి సంచరిస్తూ ఉండేవాడు. If you read from verse 41 to 45, you will read that there were people announcing the arrival of the prime minister. మరి ప్రధానమంత్రిగా ఉంటున్న మరి యోసేపు వస్తుంటే మనుషులు ఎదుట తన గురించి మరి ముందుగా అనౌన్స్మెంట్స్ కూడా చేసేవారండి. They used to say, give way, the prime minister is coming. ఇగోండి ఐగుప్తు యొక్క మరి ఆ ప్రధానమంత్రి వస్తున్నారు, దారి ఇవ్వండి, అడ్లేగండి అని చెప్పి అక్కడ ప్రజల్ని మరి జరుపుతూ ఉండేవారు. The prime minister is coming, give way. మరి ప్రధానమంత్రి వస్తున్నారు, దారి ఇవ్వండి అని చెప్పేవారు. He was the most powerful man in the entire country after the king. మరి రాజు తర్వాత ఆ దేశం అంతట్లో కూడా చాలా మరి ప్రాముఖ్యమైన వ్యక్తిగా యోసేపు ఉంటున్నాడు. The king was relaxed. మరి రాజు మరి తను ఏ చింత లేకుండా తను కూర్చుని ఉన్నాడు. Because everything was put under the feet of Joseph. మరి సమస్తము కూడా యోసేపు పాదాల దగ్గర మరి తేబడి మరి చెప్పబడుతూ ఉంది. Joseph became the supreme authority in Egypt. మరి ఐగుప్తు దేశంలో యోసేపు చాలా ప్రధానమైన మరి అధికారం గల నాయకుడిగా అయిపోయాడు. Imagine the status, the change in status of Joseph. చూడండి యోసేపు ఉన్న జీవితంలో పరిస్థితిలో ఉన్న మార్పు చూడండి. The circumstances changed. ఆ పరిస్థితులు మారిపోయాయి. What he wore changed. తను ఏదైతే ముందు వేసుకున్నాడో మరి ఆ వస్త్రాలు మారిపోయాయి. What he was adorned with changed. మరి తను ఏదైతే మరి అలంకరించబడ్డాడో తన అంతటా కూడా మార్పు కలిగింది. He now began to wear gold. మరి ఇప్పుడైతే బంగారు ఆభరణాలు ధరించడం మొదలు పెట్టాడు. He was no more that poor man. మరి ఇప్పుడు పేదవాడు కాదండి యోసేపు. How did this change take place? ఎలాగ మరి యొక్క మార్పు కలిగింది? Almost in a jiffy, almost in a second, everything changed. సమస్తము కూడా ఒక క్షణంలో యోసేపు జీవితంలో మార్పు కలిగింది. The night
that he slept, మరి ఆ రాత్రి యోసేపు పడుకున్నప్పుడు he was in the prison, తను మరి ఆ ఒక చెరసాల్లో తను పడుకుని ఉన్నాడు యోసేపు. and the prison was a dungeon. It was dark, మరి ఆ చెరసాల అంతా కూడా చాలా చీకటితోని మరి నిండుకొని ఉంది. and he had no freedom, తనకి మరి అసలు స్వేచ్ఛ అనేది లేదు యోసేపుకి. no air, no fan, no power, nothing. మరి తనకి ఆ చెరసాల్లో మరి ఫ్యాన్ గానీ గాలి గానీ కరెంట్ గానీ ఏది ఉండేది కాదండి. Imagine when there is no power, it will be very sweaty. మరి చాలా కరెంట్ లేకుండా చాలా చెమటలు పడుతూ కూర్చుని ఉండేవాడు. Nobody to shave his beard. మరి ఎవరు కూడా తన గడ్డం గీసుకోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు. He was looking like a wild man. తను ఒక మృగంలాగా తన చెరసాల్లో ఉన్నాడు. He had no discipline, తనకి ఒక క్రమశిక్షణ లేదు. because he wasn't shaved, he wasn't wearing good civil clothes. మరి తను అసలు గడ్డం గీసుకోవడం కానీ స్నానం చేయడం కానీ లేదా మంచి బట్టలు వేసుకోవడం కూడా జరిగేది కాదు. He was a prisoner. తను ఒక మరి బందీగా ఉన్నాడు చెరసాల్లో. At probably the age of 17 or so, he became a prisoner. మరి బహుశా 17 సంవత్సరాల ఆ ప్రాంతంలో తను మరి బందీగా చెరసాల్లో పెట్టబడ్డాడు. He became a slave and then a prisoner. మరి ముందుగా తను ఒక బానిసగా ఉన్నాడు, తర్వాత చెరసాల్లో బంధించారు. His condition was that he was away from home. మరి తన పరిస్థితి ఎలా ఉందంటే తన ఇంటికి దూరంగా ఉన్నాడు. He lost the love and affection of his parents. మరి తల్లి తండ్రుల యొక్క ప్రేమ అభిమానాలు కూడా కోల్పోయాడు. He had 10 brothers. తనకి 10 మంది మరి అన్నదమ్ములు ఉన్నారండి. He had 4 mothers. మరి 4 తల్లులు ఉన్నారు అతనికి. He had sister. తనకి మరి అక్క చెల్లెలు ఉన్నారు. He had lot of servants. తనకి చాలా మంది మరి పనివారు ఉన్నారు. He hails from a very rich family. చాలా గొప్ప ధనికమైన కుటుంబం నుంచి జన్మించిన వాడు యోసేపు. And yet అయినా కూడా he lost his status in the family. మరి ఆ కుటుంబంలో ఉన్న తన యొక్క అర్హత లేదా విలువ అంతా కూడా కోల్పోయాడు. He lost the importance that he had in the family. ఆ కుటుంబంలో ఉన్న తనకి విలువ కూడా కోల్పోయాడండి. His father loved him very much. తన తండ్రి చాలా అధికంగా ప్రేమించేవాడు. He was born to a mother who was loved by Jacob. మరి యాకోబు ప్రేమించే తన మరి ఆ తల్లికి ఆ భార్యకి తను జన్మించాడు. He was loved extra, more than other children or other wives. మరి అందరూ మరి భార్యలు కానీ పిల్లల కంటే ఎక్కువగా తను ప్రేమించబడ్డాడు. Not only he, but his mother also was loved with an extra dose of love by Jacob. మరి యాకోబే కాదండి, తన మరి తల్లి కూడా మరి యోసేపుని కొంచెం ఎక్కువ మోతాదులో ప్రేమించేది. Because Jacob loved Joseph, యాకోబు మరి యోసేపుని ప్రేమించేవాడండి. he gave him a special status in the family. ఆ కుటుంబంలో తనకి ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాడు. He gave him a very very peculiar coat. మరి ఒక చాలా మరి అరుదైన ఒక మరి పై వస్త్రము, విచిత్రమైనటువంటి వస్త్రం, పై వస్త్రం, విచిత్రమైన పై వస్త్రం ఇచ్చారు. So he was wearing that garment and going around. మరి ఆ వస్త్రం ధరించుకొని తను అటు ఇటు వెళ్తుండేవాడు. Even from his childhood he was very very special. మరి బాల్యతనం నుంచి కూడా మరి యోసేపు చాలా ప్రత్యేకమైన అబ్బాయి. I want to make a comparison between him and Jesus Christ. మరి యోసేపుకి యేసుప్రభు వారికి ఒక మరి నేను పోల్చి చెప్పాలని ఆశపడుతున్నాను. Because you'll find a shadow of Jesus Christ in the life of Joseph. మరి యోసేపు జీవితంలో కూడా యేసుప్రభు యొక్క ఛాయ మనం కనిపించడం మనం చూస్తాము. It is the divinity of Jesus Christ that was existing in Joseph. మరి యోసేపులో కూడా యేసు యొక్క దైవత్వాన్ని మరి యోసేపు జీవితంలో కూడా మనం కనుక్కోవచ్చు. You'll almost feel as if Jesus Christ was alive in Joseph. మరి ఎలా మనం అనుభవించవచ్చు అంటే మరి యేసుప్రభు వారు యోసేపులో జీవిస్తున్నట్లు మనకి కళ్ళు కట్టినట్టు కనబడుతుంది. This is a wonderful revelation. ఇది గొప్ప ప్రత్యక్షత దేవుడు కలుగు చేశారు. Every man of God in the Bible, in the Old Testament, మరి పాత నిబంధనలో ప్రతి దైవ సేవకుడు కూడా is a parallel to Jesus Christ. వారందరూ కూడా యేసుప్రభు వారితో మరి సమానంగా ఉంటుండేవారు. You will feel Jesus Christ living in the lives of most of the men of God. మరి పాత నిబంధనలో జీవించిన సేవకుల జీవితాలు చూసుకుంటే యేసుప్రభు వారు వారి జీవితంలో కూడా అట్రీతిగానే ఉన్నారు అని అనిపించేది. I'm not talking about the life as a husband and wife. ఏదో భార్య భర్తలో ఉండే జీవితాన్ని గురించి నేను మాట్లాడట్లేదు. No. The divine plan and purpose you can easily make out in the lives of the men of God. మరి పాత నిబంధనలో సేవకుల్లో కానీ వారు ఒక ప్రణాళిక లేకపోతే వాళ్ళ ఉద్దేశాలు చూసినట్లయితే దైవత్వంతో కూడి నడుచుకునేవారు. You will find the life of Jesus Christ similar to what Joseph led. మరి యోసేపు కూడా జీవించిన జీవితాన్ని చూస్తే యేసు ప్రభు వారి లాగే జీవించాడు. Joseph had a very big family.
యోసేపుకి చాలా పెద్ద కుటుంబం ఉండేదండి. Likewise, Jesus had a very big family. అలాగే యేసుప్రభు వారికి కూడా పెద్ద కుటుంబం ఉంది. Joseph faced a lot of turmoil even from his childhood. మరి బాల్యతరం నుంచి కూడా యోసేపు చాలా ఇబ్బందులకు గురయ్యాడు. Just like that, Jesus Christ also faced. మరి అలాగే యేసుప్రభు వారు కూడా బాల్యతనంలో చాలా ఇబ్బందులకు గురయ్యారు. He was rejected by his own brothers. మరి సొంత మరి అన్నల దగ్గర నుంచి తృణీకరింపబడ్డాడు. Likewise, Jesus was rejected by his family members as well as all the Jews. మరి యేసుప్రభు వారు కూడా వారి కుటుంబ సభ్యులు అలాగే మరి యూదులందరూ కూడా యేసుప్రభు వారిని తృణీకరించారు. He did not receive a comfort from even one brother. మరి ఒక్క అన్నయ్య దగ్గర నుంచి కూడా అతనికి ఆదరణ కలుగలేదు. Likewise, you see Jesus Christ hanging alone on the cross. మరి అలాగే యేసుప్రభు వారి గారికి చూడండి ఒంటరిగా ఆయన్ని సిలువ వేశారు. When Joseph was thrust into the pit, మరి యోసేపు ఆ గుంటలో పడిపోయినప్పుడు, he was thrust into the pit, he was pushed into the pit. ఆ పెద్ద గొయ్యిలోకి యోసేపుని తోసివేసినప్పుడు He was alone there. అక్కడ ఒంటరిగా ఉన్నాడు యోసేపు. He was picked up by his own brothers. మరి తన్ని ఆ సొంత అన్నీలే తన్ని తీశారు. Just like that, Jesus Christ was picked up by the Jews, by the high priest of the temple. మరి ఆ దేవాలయపు ప్రధాన యాజకులు అలాగే మరి ఆ పెద్దలు కూడా యూదుల్లో ఉన్న పెద్దలు యేసుప్రభు వారిని తీశారు. Like how Jesus Christ was sold away to the high priest, Joseph was sold to some of the merchants. మరి ఎలాగైతే యేసుప్రభు వారిని మరి ప్రధాన యాజకుడికి అమ్మేశాడో అలాగే యోసేపును కూడా మరి అక్కడ అమ్మేయడం జరిగిందండి. And he became a slave to the people who bought him, to the Ishmaelites. మరి ఇస్మాయేల్ ప్రజలకి మరి ఆ యోసేపు ఒక బానిసడిగా అమ్మేశారు. And they sold him in turn to Potiphar. అలాగే మరి అక్కడ నుంచి పోతిఫర్ కూడా తను బానిసగా అమ్మివేయబడ్డాడు. And he was a slave in Potiphar's house. మరి పోతిఫర్ ఆ యొక్క ఈ గృహంలో తను ఒక బానిసగా పనిచేస్తూ ఉన్నాడు. There the owner of the house, Potiphar's wife, she tried to tempt him. మరి పోతిఫర్ యొక్క భార్య మరి యోసేపుని శోధించడానికి ప్రయత్నించింది. And he escaped from there. అక్కడ నుంచి యోసేపు తప్పించుకున్నాడండి. He escaped from her clutches. మరి ఆ చేతుల కబంధ హస్తాల్లోంచి మరి తప్పించుకున్నాడు యోసేపు. He didn't yield to the temptation. ఆ యొక్క శోధనకి తను లోనవ్వలేదు. He ran away from the temptation. ఆ శోధన దగ్గర నుంచి పారిపోయాడు యోసేపు. Having been spurned by Joseph. మరి తృణీకరించబడింది కాబట్టి యోసేపు నుంచి. So what she did, she blamed Joseph for raping her. మరి ఆమె ఏం చేసిందంటే యోసేపు నన్ను బలవంతం చేయబడని చెప్పి అభియోగం మోపింది. So Potiphar put her in prison. మరి పోతిఫర్ ఏం చేశాడంటే యోసేపు కూడా చెరసాల్లో వేశాడు. When he was in the prison, మరి చెరసాల్లో యోసేపు ఉన్నప్పుడమ్మా he was all alone. తను ఒంటరిగా చెరసాల్లో ఉన్నాడు. For many years he was in the prison. మరి చాలా సంవత్సరాలు ఆ చెరసాల్లోనే సమయం గడిపాడు. During his childhood, మరి తన బాల్య దినాల్లో he had dreams. తను ఎక్కువగా కళ్ళ కంటూ ఉండేవాడు. Joseph had dreams. యోసేపు కళ్ళ కంటూ ఉన్నాడు. My dear friends, నా ప్రియ స్నేహితులారా, the important thing is Joseph had dreams. మరి ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యోసేపు కలలు కనేవాడు. In the dreams, ఆ కలలో he was to become somebody who's very important. మరి తను చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా తను అయిపోబోతూ ఉన్నాడు. His parents and his siblings, his brothers would bow down before him. మరి తన తల్లిదండ్రులు తన అన్నయ్యలు అందరూ కూడా తన ఎదుట సాగిలి పట్టము తన కళ్ళలో చూస్తూ ఉన్నాడు. That is what God showed him in the dreams. మరి అదే విషయము కళ్ళలో యోసేపుకి దేవుడు చూపించారు. One day when his brothers went to graze the cattle and the sheep that they had, మరి వారికి ఉన్న ఆ యొక్క పశువుల్ని లేకపోతే మేకల్ని గొర్రెల్ని అన్నీలు మరి తీసుకెళ్తున్నప్పుడు, and they were grazing far away, మరి ఎక్కడికో తీసుకెళ్లి వాటిని మేపుతున్నప్పుడు Joseph was sent by his father to give them something to eat. మరి యోసేపు తండ్రి ఏం చేశారంటే యోసేపుకి వాళ్ళ అన్నీలకి తినడానికి కొన్ని ఆహార పదార్థాలు ఇచ్చి పంపించారమ్మని. While Joseph was coming, మరి యోసేపు వస్తూ ఉంటుండగా the brothers were talking to each other. వాళ్ళ అన్నీలందరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. Remember, the brothers were very jealous about Joseph. యోసేపు అంటే అన్నీలకి చాలా అసూయ. We think jealousy belongs to the people of the world. మరి అసూయ అనేది ఆ లోకంలో ఉన్న మనుషులు కానీ అనుకుంటాం. We are not referring to the people of the world. They are jealous, they are wicked, they are all kinds of things. మరి లోకంలో ఉన్న లోకానుసరమైన ప్రజలు ఓకే అసూయతో ఉంటారు, మరి పగతో ఉంటారు, అది వదిలేయండి. But I am referring to the believers. నేను చెప్తుంది విశ్వాసుల గురించి చెప్తూ ఉన్నాను. The believers also are full of jealousy. విశ్వాసులు కూడా అసూయతో నిండుకొని ఉన్నారు. Very jealous. చాలా అసూయతో. When Joseph was coming, his brothers were looking at him and they were remembering that he had dreams.
మరి యోసేపు వాళ్ళ అన్నయ్యలు ఎప్పుడైతే యోసేపు వస్తుంటే వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు ఇతని కళ్ళు ఎక్కువ వస్తుంటాయి కదా అని ఆలోచనలో ఉన్నారు. And they were calling him a dreamer. మరి తన్ని కళ్ళ కనేవాడు అని పిలుస్తూ ఉన్నారు. That is what I gave a reference to you from Genesis chapter 37 verse 19. మరి ఇందాక మీకు ఆదికాండము 37వ అధ్యాయం 19వ వచనము మీకు రిఫరెన్స్ మీద చెప్పామండి. They were saying here the dreamer is coming. ఇదిగో కళ్ళ కనేవాడు వస్తూ ఉన్నాడు. So this is the first change in his name. మొట్టమొదటి తన పేరులోని ఈ మార్పు కలిగిందమ్మా. This is the first change in Joseph's life. యోసేపు జీవితంలో మొట్టమొదటి మార్పు అది. The first change in Joseph's life is beginning here. ఇదిగో యోసేపు జీవితంలో మొట్టమొదటి మార్పు ఇదిగో ఇక్కడ మొదలవుతూ ఉంది. And the change is starting with a dream. ఆ మార్పు అనేది ఒక కళల ద్వారా మరి మారుతూ ఉంది. What is the change? ఏంటి ఆ మార్పు అనేది? There's a new status that people are recognizing in Joseph. మరి యోసేపులోని మనుషులు ఒక విషయం గుర్తిస్తూ ఉన్నారు. Joseph is a dreamer. యోసేపు కలలు కనేవాడు అని గుర్తిస్తున్నారు. When the brothers said, here comes the dreamer. మరి అన్నయ్యలు అంటారు ఇగో కలలు కనేవాడు వస్తూ ఉన్నాడు. You know what they said from the original languages? మరి ఒరిజినల్ భాషలో అసలు దాని అర్థం ఏంటో తెలుసా మీకు? The word dreamer means Baal. మరి కళ్ళ కనేవాడు అనే అర్థానికి మాటకి ఒరిజినల్ భాషలో బెయిల్ అని అర్థం వస్తుందండి. Baal is Lord. బెయిల్ అనే మాటకి దేవా అని అర్థము, ప్రభువు. So Baal means Lord. మరి బెయిల్ అంటే ప్రభు అని అర్థం అండి. He is the Lord of dreams. మరి కలలకే ప్రభువుగా ఉంటూ ఉన్నాడు. Joseph has become the Lord of the dreams. యోసేపు కలలకే ప్రభువుగా అయిపోయాడు. Who is Joseph? అసలు యోసేపు ఎవరండి? He looks like an ordinary human being. తన సాధారణమైన వ్యక్తిగా మరి ఉండేవాడు. But he has become the Lord of the dreams. అయితే ఇప్పుడు కలలకే ప్రభువుగా అయిపోయాడు యోసేపు. That means he is the Lord of dreams, means he is the fulfiller of dreams. మరి కలలకి ప్రభు అంటే అర్థం ఏంటంటే కలలు నెరవేర్చేవాడిగా అయిపోయాడు. So if you have a dream, ఒకవేళ నీకు నిజంగా ఏదైనా ఒక కళ ఉంటే, if you have a dream, నీకు ఒక కళ ఉంటే, be rest assured that we have a Lord that whom we serve. He is called the fulfiller of the dreams. అది ఖచ్చితంగా నువ్వు నమ్మమ్మా. మనం కలిగి ఉన్న దేవుడు ఖచ్చితంగా కలలు నెరవేర్చే దేవుడు మన దేవుడు. If you have a desire, ఒకవేళ నీకు ఏమైనా ఆశ కలిగి ఉంటే నువ్వు, when the desire is within the will of God, ఒకవేళ ఆ ఆశ దేవుని చిత్తానుసారమైన ఆశ అయితే, it is he who will fulfill your dreams. ఆయనే ఆ కళ నెరవేర్చువాడు. Because Jesus is the Lord of the dreams. ఎందుకంటే యేసు ప్రభువారు మరి కళలకి ప్రభు అయి ఉంటున్నాడు. Why is he the Lord of dreams? ఎందుకు కళలకి ప్రభువుగా ఉన్నాడంటే, he is the Lord of dreams in order to fulfill your dreams. మరి ఆయన కళలకు ప్రభుగా ఎందుకున్నాడంటే నీ కళలన్నీ నెరవేర్చడం కొరకు ఆయన మరి కళలకు ప్రభుగా ఉన్నాడు. He is the one who is appearing in the dreams. ఆయనే కళలో నీకు కనిపిస్తూ ఉన్నారు. He is the one who is making a promise to you and saying, I will do this for you. మరి ఆయనే కళల ద్వారా నీకు వాగ్దానాలు చేసి ఇగో నేను నెరవేరుస్తానని దేవుడే మాట్లాడుతూ ఉన్నారు. It is his responsibility to see that every dream is fulfilled. ఇగో నీ ప్రతి కళ నెరవేరాలడానికి ఆయనే బాధ్యత తీసుకుంటూ ఉన్నాడు. So tell the Lord, I have many dreams. అందుకే దేవుడితో చెప్పు, ప్రభువా ఇగో నాకు చాలా కోరికలు ఆశలు కలిగి ఉన్నాను. It is you who are the fulfiller of the dreams. ఇగో ప్రభువా నువ్వే కళలు నెరవేర్చువాడు అని చెప్పు. So from here Joseph, because he related about the dreams, మరి యోసేపు ఇక్కడ కళలతో మరి తను పోల్చుకుంటున్నారు కనుక ప్రజలు, his brothers were recognizing that he is a dreamer. మరి తన అన్నయ్యలు కూడా తన కళ కనేవాడని పిలుస్తున్నారు కనుక, that he is the Lord of the dreams, మరి తను ప్రభువై ఉన్నాడు, కళలకు ప్రభువై ఉన్నాడు కనుక, and they were saying, let us kill this fellow. అందుకని ఇగో మన ఇతను చంపేద్దామని అనుకుంటున్నారు. Instead of rallying around him and saying, you are the person who has a dream from God. మరి అసలు దగ్గరికి వెళ్ళి ఇగో దేవుడి దగ్గర నుంచి నువ్వు కళలు పొందుకున్నావు కదా అని మెచ్చుకోవడం మానేసి, remember us when your dreams are fulfilled. గమనించండి, మీ యొక్క కళలు నెరవేర్చినప్పుడు they are trying to kill the dreamer. మరి ఆ కళలు ఇచ్చేవాడినే మనం చంపేలా ప్రయత్నిస్తూ ఉన్నారు. they are trying to kill the Lord of the dreams. మరి ఆ కళల యొక్క ప్రభునే చంపేయాలనుకుంటున్నారు. Many times that's what you do. చాలా సార్లు మీరు కూడా అలాగే చేస్తున్నారు. When I keep praying for your progress, నేను మీ అభివృద్ధి గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, when I keep prophesying about your progress, మీ యొక్క అభివృద్ధి గురించి నేను ప్రవచిస్తూ ఉన్నప్పుడు, when I keep talking to you or counseling you about your prosperity, మీ యొక్క అభివృద్ధి గురించి నేను మంచి సలహాలు లేకపోతే మరి
మంచి ఆలోచనకర్తగా నేను మీకు వ్యవహరిస్తున్నప్పుడు what do you plan to do? మీరేం చేస్తున్నారంటే అప్పుడు వచ్చి Many times you try to kill me. మీరు చాలా సార్లు వచ్చి నన్నే చంపేయాలనుకుంటారు. Many times you try to break the words that I tell you. నేను ఏదైతే మాటలు ప్రవచిస్తున్నానో ఆ మాటలన్నీ ఇరగొట్టేసి బుట్టలో పడేసి చెత్త బుట్టలో పడేసేవారుగా ఉంటున్నారు. Many times you insult me. చాలా సార్లు మీరు నన్ను అవమానపరుస్తూ ఉన్నారు. Many times you dishonor me. చాలా సార్లు మీరు నన్ను అగౌరవపరుస్తూ ఉన్నారు. That is exactly what they did to Joseph. ఇలాగే మరి యోసేపు జీవితంలో కూడా జరుగుతూ ఉంది. Joseph was thrust into the pit. యోసేపుని ఆ యొక్క గోతిలోకి తోసివేయబడ్డాడు. So they pulled him up from the pit and they sold him as a slave. మళ్ళీ ఆ గోతిలోంచి తీసి మళ్ళీ బానిసగా అమ్మేశారండి అన్నీళ్ళు. You know what they could have done? వాళ్ళు ఏం చేసి ఉంటే బాగుండేదో తెలుసా? అక్కడ ఏం చేసి ఉంటారో తెలుసా? You know what they would have done? After they picked him up from the pit and sold him as a slave, మరి ఆ గుంట్లోంచి తీసి దాన్ని బానిసగా అమ్మేసిన తర్వాత they would have said, వారు ఇలాగానే ఉండొచ్చు. మరి చేతులు దులుపుకొని అమ్మయ్య ఇది అమ్మేస్తాం అని అనుకుంటారు. that is what you do to me. మీరు కూడా అలాగే నాకు చేస్తూ ఉన్నారు. That is what you do to the words that I preach to you. ఏమైతే మాటలు నేను బోధిస్తున్నా ఆ మాటలు మీరు అలాగే చేస్తూ ఉన్నారు. That is what you do to the prophecies that I release to you. ఇదిగో మరి నేను ప్రవచిస్తున్న ప్రవచనాలు కూడా మీరు అట్టి రీతిగానే వ్యవహరిస్తూ ఉన్నారు. That is what you do to the prayers I pray for you. ఇదిగో నేను చేసిన ప్రార్థనలు కూడా ఆ ప్రార్థనలు కూడా అలాగే మీరు చేస్తూ ఉన్నారు. You don't want to be one with me. మీరు నాతో కలిసి ఒక్కరిగా ముందుకు వెళ్ళట్లేదు. Many times I told you God has anointed me for your purpose. చాలా సార్లు చెప్పాను దేవుడు నన్ను అభిషేకించారు మీ భవిష్యత్తు కొరకు. What do you do with the anointing? అయితే అభిషేకాన్ని మీరేం చేస్తున్నారమ్మా? You dishonor the anointing. మీరు అగౌరవపరుస్తున్నారు అభిషేకాన్ని. You dishonor the prophet of God. దేవుడి యొక్క ప్రవక్తని మీరు అవమానపరుస్తూ ఉన్నారు. You dishonor and speak belittling about the prophet of God. మరి దేవుని ప్రవక్తని సేవకుడిని మీరు తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. You lose your fate. You lose your destiny. మీ గమ్యాన్ని మీరు కోల్పోతారు. తద్వారా The more you do that, your destiny goes far away from you. మీరు ఎంత ఎక్కువగా అలా చేస్తే మీ గమ్యాన్ని అందుకోకుండా అంత దూరం అయిపోతూ ఉంటారు. God has a plan for you. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు మీ పట్ల. God has a purpose for you. దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు నీ పట్ల. God has a great plan and a purpose for you in order to make you prosper and be blessed. దేవుడు గొప్ప ప్రణాళికలు ఉద్దేశాలు కలిగి ఉన్నారు నీ పట్ల నిన్ను అభివృద్ధి పరచడానికి ఆశీర్వదించిన కొరకు. They sold away the plan and the purpose as a slave. మరి ఆ ప్రణాళికలు ఆ ఉద్దేశాలన్నీ కూడా ఈ బానిసడితో పాటు అమ్మేశారండి వారు. And what happened to him there? అయితే చివరి ఏమైందండి వారికి? Circumstances, not to them, to him. He became a servant, a slave in Potiphar's house. మరి అలా అమ్మేడి ద్వారా యోసేపుకి ఏమైందంటే మరి పోతిఫర్ ఇంట్లో ఒక బానిసగా పనివాడిగా అయిపోయాడు. Even there you see the hand of God leading him. అక్కడ కూడా దేవుని హస్తము తన నడిపించడం మీరు చూస్తారు. When he went and became a prisoner, తను వెళ్ళి ఒక బందీగా చెరసాలలో పెట్టినప్పుడు, when he became a prisoner, he would have become very very depressed. మరి ఆ చెరసాలలో బందీగా తను పెట్టినప్పుడు చాలా మరి నిరుత్సాహంతో ఉండుంటాడు. No family around him. తన పక్కన చుట్టుపక్కల కుటుంబాలే లేవు. No warm bed to sleep in. మరి పడుకోవడానికి మంచి పరుపు లేదు. No wife to comfort him. భార్య లేదు తనను ఓదార్చడానికి. No relatives to say anything to him. మరి ఏ బంధువులు కూడా లేరు తనకి ఓదార్చడానికి. No same caste people there. మరి ఒకే కులం వారు కూడా లేరు అక్కడ. Nothing there. అక్కడ ఏమీ లేదండి. He had only black walls to look at. మరి నల్ల గోడలు మాత్రమే చీకటి గదుల్లో మాత్రమే కనబడుతూ ఉన్నాయి తనకి ఎటు చూసినా. He probably didn't have water to wash himself. తన మరి స్నానం చేయడానికి నీళ్లు కూడా ఉండుండవు తనకి. He could not have a good pair of clothes to wear. మరి వేసుకోవడానికి మంచి జత బట్టలు కూడా ఉండుండవు యోసేపుకి. What happened to the dream? మరి ఆ కళకి ఏమైందండి? Gone. కళంతా పోయింది. What happened to the dream? ఆ కళకి మరి ఏమైందండి ఆ కళ? It's about maybe 15 years or 13 years of dilapidated living. మరి ఆ 15 బహుశా 20 సంవత్సరాలు మరి ఇంకా వెనక్కి వెళ్ళిపోయింది తన జీవితం. He lost everything. తనంతా కూడా మరి తను పోగొట్టుకున్నాడు. It looked like the dreams that he had were all daydreams. మరి తన కళ్ళన్నీ కూడా పగటి కళ్ళలాగా అయిపోయి They were not being fulfilled. ఆ కళలు నెరవేర్చబడలేదు. Worse was he lost the affection of his family. మరి చాలా మరి ఘోరమైన విషయం ఏంటంటే మరి తన సొంత కుటుంబం యొక్క ప్రేమను కూడా కోల్పోయాడు. He became very far away from his family and his people. తన ప్రజల నుంచి తన బంధువులు కుటుంబం నుంచి ఎంతో దూరం అయిపోయాడు. He had no money, no status, nothing, no comfort. మరి పేరు గాని ప్రఖ్యాతి గాని డబ్బు గాని ఏది లేదు యోసేపుకి. I remember even now my own people have left me.
ఇప్పటికి నాకు జ్ఞాపకం అండి, నా సొంత బంధువులు నన్ను విడిచిపెట్టారు. My relatives, they all rejected me. నా బంధువులందరూ కూడా నన్ను తృణీకరించారు. You remember 2 years back we had a prayer meeting in Ranjit's place. మరి 2 సంవత్సరాల క్రితము మనం రంజిత్ హోటల్లో ఒక ప్రార్థన కూడికి పెట్టుకున్నాం. I called all the relatives మా బంధువులందరినీ పిలిచాను. because I know God is doing something in the ministry. నాకు తెలుసు దేవుడు పరిచర్యలో ఏదో చేయబోతున్నారని నేను అనుకుని పిలిచాను. And therefore I wanted my own people or my relatives to be touched. మరి అలాగే తద్వారా నా సొంత మనుషులు, నా బంధువులందరూ కూడా తాకబడాలి అని నేను వారిని ఆశపడ్డాను. Some of them came that day. కొంతమంది ఆ దినం వచ్చారు. The people who came from Pittapuram ran away to Pittapuram immediately after the meeting. ఆ మీటింగ్ అయిపోయిన వెంటనే మరి పిఠాపురం నుంచి వచ్చిన నా బంధువులు వెంటనే అక్కడి నుంచే పిఠాపురం వెళ్ళిపోయారు. They didn't even tell me that they are going. ఇంకా వెళ్తున్నాం అని కూడా నాతో చెప్పకుండా వెళ్ళిపోయారు. And some of them who are from Vizag, they left on their own. They didn't even tell me. మరి వైజాగ్ నుంచి వచ్చిన బంధువులు అయితే మరి నాకు చెప్పకుండానే వారు కూడా వెళ్ళిపోయారు. Nobody wants to be touched with the prophetic. మరి ఎవరు కూడా ఈ యొక్క ప్రవచనాత్మకమైన వాక్కుతో తాకబడటం ఇష్టపడలేదు. Nobody wants to be touched by the Spirit of God. దేవుని ఆత్మ చేత తాకబడటం ఎవరు ఇష్టపడలేదు. Most of you are also like that. మీలో చాలా మంది అలాగే ఉన్నారు. When my wife, she said, why don't you come and we'll pray together? Where, on what day? మరి నా భార్య, మరి అందరం మనం ఎందుకు రాకూడదు, కలిసి ప్రార్థన చేయకూడదు అని నా భార్య మీకు పిలిచినప్పుడు, We'll pray for 2 issues. 2 విషయాల గురించి మనం ప్రార్థన చేద్దామని చెప్పాం. Number 1, for the eyes of the pastor. మొట్టమొదటి అంశము మరి పాస్టర్ గారి యొక్క కను దృష్టి గురించి ప్రార్థన చేద్దామని పిలిచారు. Number 2, for Sushma and Bannu. మరి రెండో విషయము బన్ను గురించి, సుష్మా గురించి ప్రార్థన చేద్దామని పిలుపునిచ్చారు. What did you do? మీరేం చేశారు? You very cleverly you chose 26 January and not the holidays, the 3 days or 4 days of holidays. కానీ మీరు ఎంచుకున్న తారీఖు ఏంటంటే జనవరి 26 ఎంచుకున్నారు, కానీ మరి 11, 12, 13, 4 ఆ తారీఖులో వచ్చిన సెలవులు ఎంచుకోలేదు. What should I do? నేనేం చేయాలండి? I should be grateful to you for having offered 26 to me. మీరు 26వ తారీఖు నాకు మీరు అనుగ్రహించినందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞత కలిగి ఉండాలి నేను. What should I do? ఏం చేయాలండి? On 14th or 13th or so, all you people, you are running to your relatives' houses for Pongal. మరి సంక్రాంతి సంబరాల గురించి మీ బంధువుల దగ్గరికి 11, 12, 13 తారీఖులో వెళ్ళిపోయారు. Last Sunday, most of you ran away to all kinds of places. మరి గత ఆదివారం కూడా ఇక్కడ రాకుండా చాలా మరి మీరు ఎక్కడికో వెళ్ళారు. You didn't, you see, God worship the church and the man of God is not important to you. మరి దేవుణ్ణి ఆరాధించడము, సంఘము, దేవుని సేవకుడు మీకు ప్రాముఖ్యత కాదు. Most of you, మీలో చాలా మందికి, to almost 80% of you, మీలో 80% ఇక్కడ కూర్చున్న వారికి your relatives are so important. మీ బంధువులు మీకు చాలా ఇంపార్టెంట్. Where is the affection and love between you and me? మరి మీకు నాకు మధ్యన ఉన్న ప్రేమ బంధం ఏమైంది? What do I do for you? నేనేం చేయాలి మీ కొరకు? ఇంకా shall I continue to pray for you? నేను ఇంకా మీ గురించి ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయాలా? That is a responsibility God has given me. అయితే ఖచ్చితంగా దేవుడు ఆ బాధ్యత నా మీద పెట్టారు. So I will be faithful to him. నేను దేవుడికి నమ్మకంగా ఉంటాను. If you are not faithful, ఒకవేళ మీరు నమ్మకంగా లేకపోయినా, whatever the unfaithfulness brings will be on you, not on me. మరి అప్రమత్తంగా ఉన్న మీకు అదే మరి మీ మీదకి వస్తుంది, నా మీద కాదు. Not on me. నా మీద ఏమి ఉండదండి. So please be faithful to the church. అందుకనే మరి సంఘానికి నమ్మకంగా ఉండండి దయచేసి. Forget all those stupid relatives. మరి పనికిరాని బంధువులందరినీ కూడా మర్చిపోండి దయచేసి. Those fellows did not feed you when you were so hungry. మీరు ఆకలి కొనుక్కున్నప్పుడు ఏ బంధువు వచ్చి నీకు ఏమీ సహాయం చేయలేదు. Those people did not stand beside you when you needed somebody to stand beside you. ఒకవేళ నీ పక్కన ఎవరైనా నిలబడాల్సి వచ్చినప్పుడు ఏ బంధువు కూడా నీ పక్కన వచ్చి నిలబడలేదు. It was Jesus Christ who stood on the cross. యేసు ప్రభువారు మరి నీ కొరకు సిలువ మీద నిలబడ్డారు. So when he is hanging on the cross for you, ఆయన నీ కొరకు సిలువ మీద వేలాడబడుతూ ఉన్నప్పుడు, can't you be faithful to him? నువ్వు ఆయనకి నమ్మకంగా ఉండలేవా? Can't you be faithful to the church? నువ్వు సంఘానికి నమ్మకంగా ఉండలేవా? నువ్వు can't you be faithful to the man of God? దేవుడి సేవకుడికి నువ్వు నమ్మకంగా ఉండలేవమ్మా? I'm telling you, I'm sorry if I'm tough, but you should be ashamed of yourselves. కానీ నేను కఠినమైన మాటలు చెప్తున్నాను, నన్ను క్షమించండి, కానీ ఈ చేసిన దానికి మీరు సిగ్గుపడవలసిందే. Yes, you have to be ashamed of yourself. మీ గురించి మీరు సిగ్గుపడవలసిన పరిస్థితిలో ఉన్నారు. If you want something at your house, you want the man of God at your doorstep. మీకు ఇంట్లో ఏదైనా కార్యం ఉంటే నీ దైవ సేవకుడు నీ ఇంటి గడప దగ్గర ఉండాలని నువ్వు ఆశపడతావు. You are not faithful to the church. మీరు సంఘానికి నమ్మకంగా లేరు. All of you are not faithful to the church. ఇక్కడ ఉన్న వారు అందరూ కూడా మీరు నమ్మకంగా ఉండట్లేదు. You better learn to be faithful.
దయచేసి నమ్మకంగా ఉండడానికి మనం నేర్చుకుందాం. because these are very historic times. ఇది చాలా మరి చరిత్రాత్మకమైన దినాల్లో మనం ఉన్నాము. These are the times when God is putting you in the sieve and sifting you. మరి దేవుడు మిమ్మల్ని జల్లెళ్ళు వేసి జల్లించే దినాల్లో మీరు ఉంటూ ఉన్నారమ్మా. So he wants to change you like a blessed seed. మరి మిమ్మల్ని ఒక ఆశీర్వదింపబడే విత్తనంగా దేవుడు తయారు చేయాలని ఆశపడుతున్నాడు. So Joseph was languishing in the prison. మరి యోసేపు చెరసాలలోనే బాధపడుతూ ఉన్నాడు. He was very very depressed. చాలా మరి నిరుత్సాహంతో ఉంటూ ఉన్నాడు. Nobody to encourage him. యోసేపుని మరి ప్రోత్సహించడానికి ఎవరు లేరు. Nobody to say anything to him. ఎవరు వచ్చి ఏది పలకరించడానికి కూడా ఎవరు లేరు. But two prisoners along with him, they had dreams. అయితే తనతో పాటు ఇద్దరు నేరస్తులు మరి వారు కళ్ళ కన్నారు. And he interpreted their dreams. వాళ్ళ కళ్ళకి యోసేపు అర్థం చెప్పాడమ్మా. Remember, he's the Lord of the dreams. మొట్టమొదటి విషయం గమనించండి, ఆయన కళ్ళకి ప్రభువు అయి ఉన్నాడు. So he interprets dreams. తను కళ్ళకి అర్థాలు చెప్తాడు యోసేపు. So he interpreted the dreams, and one of them, both of them get released, but one of them dies as he prophesied. అయితే రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకొక మరి ముద్దాయి అక్కడ చనిపోతాడు. So he becomes free. Both of them become free. వాళ్ళిద్దరు కూడా విడుదల కలుగుతుంది. వాళ్ళిద్దరు కూడా మరి బయటకు వెళ్ళిపోతారు. Both of them are in the service of the king. మరి ఆ రాజు యొక్క పరిచర్లో అక్కడ ఉన్నారండి వారిద్దరు. One of them dies. ఒక అతను చనిపోతాడు. He is killed. He is executed by the king. మరి రాజే మరి తన్ని ఉరివేస్తారు. That is what was prophesied according to the dream. మరి ఆ యొక్క కళల్లో అర్థం ఏంటంటే ఒక కళకి అర్థం అది. Joseph he speaks to the other person also. He interprets the dreams and tells him, you will be free, you will be in the king's service. మరి ఒక అతని గురించి ప్రవచనం ఏం చెప్తాడంటే, నిన్ను రాజు నీకు విడుదల దయచేస్తారు, నువ్వు చక్కగా వెళ్ళిపోతావు అని చెప్తాడు. He will be working with the king. ఆ రాజుతో కలిసి ఆ పరిచర్లో పనిచేస్తామని చెప్తాడు. So he is with the king. మరి తను ఆ రాజుతో ఉంటాడు. He forgets that Joseph prophesied about him, and he forgets it for 2 years. మరి యోసేపు మరి ఆ యొక్క ప్రవచించడం 2 సంవత్సరాలు అతను మర్చిపోతాడు. So all his life Joseph was either a slave, he was away from his family, and he was in prison. మరి యోసేపుని చూస్తే తన కుటుంబం దూరంగా ఉన్నాడు, బానిసగా ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. Terrible circumstances. చాలా భయంకరమైన పరిస్థితిలో యోసేపు ఉన్నాడు. Tell me today, what is your situation? అయితే ఈ దినం చెప్పమ్మా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు ఈ దినాన? You are in a similar situation. నువ్వు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నావేమో. Your business has failed last year. గత సంవత్సరం నీ వ్యాపారం బాగోలేదు. Your job is not doing well because they pay you only half the salary. మరి గత సంవత్సరము నువ్వు ఉద్యోగం చేసినా కూడా నీకు సగమే జీతం ఇచ్చేవారు. You are looking for a job but you are not able to crack that job. నువ్వు మంచి ఉద్యోగం సాధిస్తావు అనుకుంటున్నావు కానీ ఆ ఉద్యోగం సాధించలేకపోతున్నావు. You have gone for many interviews but you are not getting selected. మరి నువ్వు చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళి ఉంటావు, ఎక్కడ కూడా నువ్వు సెలెక్ట్ అవ్వి ఉండకపోవచ్చు. The money that people owe you, or the money that the organization or the office owes you, they are not giving the money. మరి ఏదైతే సంస్థలో నీకు డబ్బులు వస్తాయో రావాల్సిందో వారు కూడా నీకు ఇవ్వట్లేదేమో. That is blocked. అదంతా కూడా అడ్డగించబడిందేమో. And you're not receiving even your salary properly. నీవు మరి సమయంగా నీ జీతం కూడా నువ్వు అందుకోలేని పరిస్థితుల్లో ఉన్నావేమో. Your business is not running properly. నీ వ్యాపారం సరిగ్గా సాగట్లేదేమో. The people who are working with you are not faithful. నీతో పని చేస్తున్నా నీతో పనివారు నీకు నమ్మకంగా లేరేమో. What is your situation? ఈ రోజు నీ పరిస్థితి ఎలాగుంది? Your husband is not faithful to you. నీ భర్త నీకు నమ్మకంగా లేడు. I'm sorry to say this. ఇది నేను నన్ను క్షమించండి ఇలా చెప్తున్నాను. Even your wife is not faithful to you. నీ భార్య కూడా నీకు నమ్మకంగా లేదు. This is the situation in many families. ఇలాంటి పరిస్థితి చాలా కుటుంబాల్లో ఉంది. What do you do? What can you do? ఏం చేయగలవు అమ్మ నువ్వు? Your situation is terrible. నీ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. But one day, అయితే ఒక దినము the king of Egypt had dreams. మరి యోసేపు మరి ఐగుప్తు దేశపు రాజుకి ఒక దినానికి కల వచ్చింది. Pharaoh had 2 dreams. ఫరోకి 2 కళ్ళు వచ్చాయి. 2 dreams. ఫరోకి 2 కళ్ళు వచ్చాయండి. There was nobody who can interpret those dreams. ఆ 2 కళ్ళకి అర్థం చెప్పేవారు ఎవరు లేరు. The king called all the charmers, all the diviners, or all the what do you call the magicians to interpret the dreams. మరి ఆ కళకు అర్థం చెప్పడానికి మంత్రగాళ్ళని మరి చాలా మంది జ్ఞానం ఉన్న వారిని అనేక మందిని మరి ఫరో రాజు పిలిపించాడు. Nobody could interpret the dreams. ఎవరు కూడా ఆ కళకు అర్థం చెప్పలేపారు. Then all of a sudden that fellow whose dreams were interpreted by Joseph, when they came true, he remembered that there's a man in the prison.
అయితే మరి ఆ చెరసాల్లో యోసేపుతో ఉన్న ఒక ఖైదీ మరి విడుదల పొందిన ఖైదీకి అకస్మాత్తుగా జ్ఞాపకం వచ్చింది ఏంటంటే కలలకు అర్థం చెప్పేవాడు చెరసాల్లో ఉన్నాడు అని తన జ్ఞాపకం వచ్చింది. So he came to the king. తను రాజు దగ్గరికి వచ్చాడండి. And he said, "Oh king, రాజా, there is one person in the prison." ఇదిగో మరి ఆ చెరసాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. When two of us were put in the prison, he interpreted the dreams to us. ఇదిగో మా ఇద్దరిని కూడా చెరసాల్లో పెట్టినప్పుడు మా కలలకు అర్థాలు ఆయనే చెప్పాడని చెప్పాడు. According to his interpretation, one of the bakers, when he was released, he was killed by you. మరి తన చెప్పిన రీతిగానే ఒక అతను విడుదల పొందిన తర్వాత నీ చేత శిక్షింపబడ్డాడు. The other person is me. I'm living and he told me that I will live and I will be in your service. మరి రెండో వ్యక్తిని విడుదల పొందిన వ్యక్తి నువ్వు జీవిస్తావని చెప్పిన వ్యక్తి నేనే బయటికి వెళ్ళి నేను నీ పరిచయంలో ఉంటానని కూడా చెప్పాడు. He said, "Why don't you?" ఎందుకు దయచేసి యోసేపును పిలకూడదని అడిగాడు. Then you know what happened? అప్పుడు ఏమైందో తెలుసా? They called Joseph. యోసేపుని పిలిచారు. The king called Joseph. ఆ రాజు యోసేపుని కబురు పెట్టాడు. Call that man. పిలండి దయచేసి అతన్ని యోసేపుని దగ్గర తీసుకురండి కబురు And పెట్టాడు. it is written in chapter 41. 41వ అధ్యాయంలో రాయబడి ఉందండి. He was called and he was washed immediately. మరి తన బయటికి తీసి తనకి స్నానం చేయించారు. He was shaven. మరి ఆ గడ్డం అంతా గీశారు. They put on new clothes on him. తన మీద మంచి కొత్త వస్త్రాలు ధరించారు. And they brought him to the presence of the king. They rushed him to the king. మరి రాజు దగ్గరికి తన్ని తొందరగా మరి తీసుకొచ్చారు. Today morning I am prophesying to you. ఇదిగో ఈ దినాన్న తెల్లవారుజామున నీకు ప్రవచిస్తూ ఉన్నాను. I am prophesying to you. ఇదిగో నీకుతోనే ప్రవచిస్తూ ఉన్నానమ్మా. Your destiny has come here today to search for you. ఇదిగో మరి నీ యొక్క మరి ఏదైతే నువ్వు సాధించాలనుకుంటున్నావో అది నిన్ను ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చింది. Your purpose is searching for you today. ఇదిగో నీ ఏవైతే నీ మీద ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి నిన్ను ఎత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చింది. Even if you are lazy, బద్ధకంతో ఉన్నా సరే, your destiny will wake you up. అయితే నీ యొక్క గమ్యం వచ్చి నిన్ను తట్టి లేపుతుంది. నిన్ను Your purpose will wake you up. నీ యొక్క ఉద్దేశం నిన్ను తట్టి లేపుతుందమ్మా. Your purpose will cleanse you. నీ యొక్క ఉద్దేశం నిన్ను కడుగుతుంది శుభ్రంగా. The purpose for which God has ordained you, that itself will clean you. ఏదైతే ఉద్దేశించాడో దేవుడు నీ పట్ల ఆ ఉద్దేశమే నిన్ను శుభ్రంగా కడుగుతుంది. And the purpose will pull you to where you should be. మరి ఆ యొక్క ఉద్దేశమే నిన్ను లాక్కుని వెళ్ళి నువ్వు ఎక్కడైతే స్థిరపరచబడాలో అక్కడికి లాక్కుని వెళ్తుంది ఆ ఉద్దేశం. You are about to meet your destiny today. ఈ దినానే నీ యొక్క గమ్యాన్ని నువ్వు అందుకోబోతూ ఉన్నావు. You are about to meet your blessing today. ఈ దినము నీ ఆశీర్వాదం నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. You are about to meet your prosperity today. ఈ రోజు నీ అభివృద్ధిని అంతా కూడా పొందుకోబోయి కలుసుకోబోతూ ఉన్నావు. You are about to touch the God today. ఈవేళ దేవుణ్ణి తాకబోతూ ఉన్నావు స్వయంగా. God is waiting for you. దేవుణ్ణి కొరకు కనిపెడుతూ ఉన్నారమ్మా. Even if you are lazy, నువ్వు బద్ధకంగా ఉన్నా సరే, even if you are old, నువ్వు వయసు పెద్దవాడైనా సరే, even if you're in a sleepy condition, నువ్వు పడుకొని నిద్ర అవస్థలో ఉన్నా సరే, today sitting in the church, I know some of you are feeling sleepy. ఇదిగో ఈవేళ దేవుడి మందిరంలో కూర్చుని కూడా నిద్రపోయే అవస్థలో మీరు ఉన్నారు. But your destiny is tapping you on your shoulder. నీ యొక్క గమ్యము నీ యొక్క భుజాలు తడుతూ ఉంది. And the destiny is saying, I've come for you. ఇగో ఆ గమ్యం చెప్తూ ఉంది, నీ కొరకు నేను వచ్చి ఉన్నాను. I have come for you. నీ కొరకు నేను వచ్చి ఉన్నాను. The blessing says, I have come for you. ఆశీర్వాదం వచ్చి నీ తట్టుతూ ఉంటుంది, నేను నీ కొరకు కనిపెడుతూ వచ్చాను. Come on, wake up. లేగిసే ఆశీర్వాదం పొందుకో. Come on, wake up, open your eyes. లేగిసే నీ కళ్ళు తెరువు. Come on, I am going to come into you. నేనే నీలోకి రావాలనుకుంటున్నాను. లేచి కన్ను తెరువు. I am going to change your condition. ఇదిగో నీ పరిస్థితిని నేను మార్చబోతూ ఉన్నాను. I am going to change your destiny. నీ గమ్యాన్ని నేను మార్చబోతూ ఉన్నాను. I am going to change your status. నీ యొక్క పరిస్థితి పరిస్థితి మారుస్తాను. I am going to change your circumstances. నీకున్న పరిస్థితులన్నీ కూడా మారుస్తాను. Everything about you will change. ప్రతిదీ కూడా నీకు సంబంధించింది కూడా మార్పు కలుగుతుంది. You're in such a stupor, you're in such an intoxicated condition. నువ్వు ఎలాంటి మత్తులోని ఊగిసలాడుతున్నావంటే you don't want to believe it. నువ్వు నమ్మాలని కూడా అనుకోవట్లేదు. Me? నాకా? No, it is impossible. లేదు, నాకు ఇలాగ జరగడానికి జరగదే. Let me be in the prison. లేదు, నన్ను ఇలాగే జైల్లోనే ఉండమండి. Let me be here. నన్ను ఇక్కడే ఉండమండి. But the people, the destiny which is coming to you, అయితే ఏదైతే గమ్యము నీ దగ్గరికి వస్తూ ఉందో, the blessing which is coming to you, ఏదైతే ఆశీర్వాదం నీ దగ్గరికి వస్తూ ఉందో, the progress which is coming to you, ఏదైతే అభివృద్ధి నీ దగ్గరికి వస్తూ ఉందో, the promotion which is coming to you, ఏ ప్రమోషన్ అయితే నీ దగ్గరికి వస్తూ ఉందో, the job which is coming to you, ఏదైతే ఉద్యోగం నీ దగ్గరికి వస్తూ ఉందో, the new business idea which is coming to you, ఏదైతే కొత్త వ్యాపార ఆలోచనలు నీకు వస్తూ ఉన్నాయో, the money which is coming to you, డబ్బు ఏదైతే నీ దగ్గరికి వస్తూ ఉందో, the gold which is coming to you,
బంగారం ఏదైతే నీ దగ్గరికి వస్తూ ఉందో that will tap you and that will make you rise up. మరి అదే వచ్చి నేను తట్టి నిన్ను పైకి లేవనెత్తుతుంది. It will shake you free from that intoxication. మరి ఆ మత్తులో వచ్చి నిన్ను ఊపి కదిలివేస్తుంది. It will wash you clean. నిన్ను శుభ్రంగా కడిగి వేస్తుంది. It will put on new clothes on you నీ మీద కొత్త నూతన వస్త్రాలు ధరింప చేస్తుంది. and rush you to your destiny నీ గమ్యానికి నేను తోసుకు వెళ్తుంది. and will bring you to your destiny. నీ గమ్యంలో తీసుకొచ్చి నేను స్థిరపరుస్తుంది. When he was made to stand before the king, ఎప్పుడైతే రాజు దగ్గర తెచ్చి తను నిలబెట్టారో then the king says something to him. He says, I have 2 dreams. Why don't you interpret them for me? మరి రాజు అంటాడు, ఇగో నాకు 2 కళ్ళు వచ్చాయ్యా, ఇట్లా అర్థాలు ఎందుకు చెప్పకూడదు? What a humble man Joseph is. చూడండి యోసేపు ఎంత తగ్గించుకున్న వ్యక్తిగా ఉన్నాడు. You know what he says? తను ఏమన్నాడో తెలుసా? He says, it is impossible for me to give you any interpretation. ఇది అసాధ్యమండి, మీకు ఏ యొక్క నేను కళకు అర్థాలు చెప్పలేను. But he says, అయితే ఒకటి అంటున్నాడు, there is a God in heaven. అయితే పరలోకంలో ఒక తండ్రి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. There is a God in heaven. పరలోకంలో తండ్రి ఉన్నారు. There is a God in heaven. పరలోకంలో తండ్రి ఉన్నారు. The Spirit of God. దేవుని యొక్క ఆత్మ. The Spirit of God. దేవుని యొక్క ఆత్మ. He will give you the interpretation. ఆయనే మీకు ఆ కళకు అర్థం చెప్తారు. He didn't say, I will give you the interpretation. నేను అర్థం చెప్తానని చెప్పలేదు. He didn't say, maybe it is this, maybe it is that. ఇలాగండి అర్థము, అలాగండి అర్థం అని చెప్పలేదమ్మా. No. There are no doubts about the interpretation. లేదండి కళలకిలో ఉన్న ఏ అనుమానాలు లేవు. He says, it is God, the God whom I serve. He will give you the meaning of the ఏ dreams. దేవునైతే సేవిస్తున్నానో ఆ దేవుడు ఆ కళలకు అర్థం చెప్తాడని చెప్పాడు. He gives the meanings of the dreams. ఆ కళలకు అర్థాలు కూడా ఇస్తాడు. And you know what the king does? ఆ రాజు ఏం చేశాడో తెలుసా? You know what the king does? ఆ రాజు ఏం చేశాడో తెలుసా అమ్మా? He gives him another new name. తనకి ఇంకొక కొత్త మరి పేరు It పెట్టారు. is so difficult to pronounce. ఆ పేరు పలకడం కూడా చాలా కష్టము. It is very difficult to pronounce. ఆ పేరు పలకడం కూడా చాలా కష్టము. The meaning of that name is ఆ కళకు అర్థం ఏంటంటే the revealer of secrets. రహస్యాలని వెల్లడిపరిచేవారు. If originally his brother said he is the Lord of dreams, వాళ్ళ అన్నీలు మరి కళలకు ప్రభు అని అన్నారు. now the king says, అయితే రాజు అంటున్నాడు, you are the revealer of secrets. నువ్వు మరి ఆ రహస్యాలని మరి విడుదల చేసేవాడివి. He changed his name. తన పేరు మార్చాడు. And the king says, ఆ రాజు అంటారు, can we find a more intelligent man like this? మనం తినకంట మరి తెలివైన వ్యక్తిని కనుగొనగలమా? Can we find another man who has the Spirit of God in him? మరి దేవుడు ఆత్మ ఇతనిలో ఉన్నట్లుగా ఇంకో వ్యక్తిని ఎవరైనా కనుగోగలమా? You know, today I spoke very harshly to you. నిజమే, ఈ దినము నేను చాలా కఠినంగా మాట్లాడాను. I said you should be ashamed of yourselves. మీ గురించి మీరు సిగ్గుపడాలని చెప్పి మాట్లాడాను. Yes, it is true. నిజమే, అది వాస్తవమే. Because here you find a Gentile king recognizing that Joseph had the Spirit of God in him. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే అన్య రాజు యోసేపులో మరి దేవుని ఆత్మ కలిగి ఉన్నాడని చెప్పి గుర్తుపట్టాడు. I'm telling you once again. మరొకసారి చెప్తున్నానమ్మా మీకు. I'm repeating once again. మీకు అర్థం అవడం మరొకసారి చెప్తూ ఉన్నాను. God has anointed me not so that I can become puffy. దేవుడు నన్ను అభిషేకించింది నేను ఉబ్బిపోతానని కాదు. It is for your purpose. మీ కొరకు, to bring you into your destiny. మీ గమ్యంలోకి మిమ్మల్ని స్థిరపరచడానికి కొరకు. So that you will be blessed. తద్వారా మీరు ఆశీర్వదింపబడాలని. So that you will change the course in which you are traveling. మరి ఏదైతే మీరు మార్గంలో వెళ్తున్నారో ఆ మార్గం మార్చుకుని వెళ్తారని. So that you will see a change in your life. తద్వారా మీ జీవితంలో గొప్ప మార్పు చూస్తారని. So that you will see a change in your family. నీ కుటుంబంలో గొప్ప మార్పు కలుగుతదని. So that you will see a change in your children. మీ పిల్లల్లో గొప్ప మార్పు కలుగుతదని. So that you will see a change in your relationships. మీ యొక్క మరి సంబంధాల్లో బంధాల్లో కూడా గొప్ప మార్పులు కలుగుతాయని. So that you will see a change in your businesses. అలాగే తద్వారా మీ వ్యాపారంలోని గొప్ప మార్పు మీరు చూస్తారని. That is the purpose of why God has anointed me. అది ఆ ఉద్దేశం చేతనే దేవుడు నన్ను అభిషేకించుకున్నారు. You have an anointed servant of God as your pastor or your prophet. మరి మీ యొక్క ప్రవక్తగా లేకపోతే మీ సేవకుడిగా అభిషేకింపబడిన దైవ సేవకుని దేవుడు మీకు అనుగ్రహించారు. That is why I hold my hand, I put my hand on my chest, I am saying I am anointed for you. నేను నా చెయ్య మన గుండెల మీద వేసుకుని చెప్తున్నాను, నేను అభిషేకింపబడింది మీ కొరకు అభిషేకింపబడ్డాను. So that you will be blessed. తద్వారా మీరు ఆశీర్వదింపబడతారని. So that you will be you will progress in life. తద్వారా జీవితంలో మీరు ముందుకి అభివృద్ధి చెందుతారని. That your children will be blessed. మీ పిల్లలు ఆశీర్వదింపబడతారని. But the way to that way of progress is, అయితే ఆ యొక్క అభివృద్ధి పొందుకునే మార్గం ఏంటంటే you have to be humble. మీరు తగ్గించుకుని ఉండాలి. You have to be humble. మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. If you dishonored the anointing before, you better say you're sorry. ఒకవేళ మీరు ఆ అభిషేకింపబడిన సేవకుడిని మీరు అగౌరవపరిస్తే
వచ్చి You have to be sorry about it. నన్ను క్షమించండి అని మీరు చెప్పాలి. Because if you dishonor the anointing, that means you don't want the anointing. మీకు ఒకవేళ ఆ యొక్క అభిషేకాన్ని మీరు ధిక్కరిస్తే, తృణీకరిస్తే మీకు అక్కర్లేదని అర్థము. That means you are not worthy to receive the anointing. దాని అర్థము మీరు అభిషేకాన్ని పొందుకోవడానికి కూడా అర్హులుగా ఉండరు. So if you don't want to accept what God gives you, then you don't want God himself. మీరు దేవుడు ఏదైతే అనుగ్రహించిన వ్యక్తిని మీరు అంగీకరించలేకపోతున్నారో మరి మీకు దేవుడే అక్కర్లేదని అర్థము. That's how God also sees it. దేవుడు అటు రీతిగానే చూస్తారు. But let us not do that. దయచేసి అలా చేయొద్దు మనము. Let us not do that. దయచేసి అలా ఉండొద్దు మనము. That is why let's go back to the story of Joseph. అందుకనే యోసేపు యొక్క మరి ఆ జీవితం ఒకసారి చూద్దాం. He got a change in status now. తన యొక్క పరిస్థితిలో ఒక మార్పు ఇప్పుడు కలిగింది. He began to wear gold now. ఇప్పుడు బంగారం ధరించుకోవడం మొదలు పెట్టాడు. He started wearing the gold ring of the king. మరి రాజుకున్న బంగారు బొంగరాన్ని యోసేపు తొడుక్కోవడం చూస్తున్నాం. The gold chain around his neck. తన మెడ చుట్టూరు బంగారపు గొలుసు ధరించుకోవడం చూస్తున్నాం. The royal robes. మరి బంగారపు ఆ రాజరికమైన వస్త్రాలు. A new wife. మరి నూతనమైన భార్య. Up to then he was in prison. అప్పటి వరకు కూడా చెరసాల్లో ఉన్నాడు. No wife to comfort him. ఏ భార్య కూడా తన ఆదరించడానికి లేదు. No relatives. ఏ బంధువులు లేరు. No brothers. ఏ అన్నయ్యలు లేరు. Nobody. He was all alone in a different country. మరి వేరే దేశంలో ఒంటరిగా ఉంటున్నాడు. But now అయితే ఇప్పుడు he came into his destiny. తన గమ్యంలోకి తను వచ్చాడు. He came into the purpose for which God has ordained him. దేవుడు ఏదైతే ఒక ప్రణాళిక ఉద్దేశించి ఉన్నారో ఆ యొక్క దేవుడు అక్కడ పెట్టిన స్థానంలో తను వచ్చాడు. God made him rush to catch the destiny. మరి దేవుడే తన తొందర పెట్టి తన గమ్యాన్ని పొందుకునేట్లు దేవుడు చేశారు. It was as if the destiny will run away if he doesn't come on time. మరి ఆ సమయానికి కానీ రాకపోతే ఆ గమ్యాన్ని కూడా తను మిస్ అయిపోతాడండి. పారిపోతదేమో అన్నట్లు he was made to rush to meet the destiny. ఆ గమ్యాన్ని మరి పొందుకోవడం కొరకు దేవుడే తొందర పెట్టి తన్ని మరి తీసుకొచ్చారు. Today ఈ దినము you wanted to miss the church. ఈ దినము ఈ ఆదివారం మీరు రాకూడదు చర్చికి అనుకున్నారు. Some of you wanted to miss the church. ఈ రోజు ఆదివారం కొంతమంది మీరు రాకూడదు అనుకున్నారు. But you came to meet your destiny. అయితే ఈ రోజు వచ్చింది మీ యొక్క గమ్యాన్ని మీరు పొందుకోవడం కొరకు వచ్చారు. You came to meet your anointing. నీ అభిషేకాన్ని పొందుకోవడానికి నువ్వు వచ్చావు. You came to meet your blessing. నీ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవడానికి వచ్చావు. You came to remove all those hindrances to your progress. నీ అభివృద్ధికి ఆటంకపరుస్తున్న అడ్డంకులన్నీ కూడా తొలగించుకోవడానికి కొరకు నువ్వు వచ్చావు. You came for a new healing. ఒక గొప్ప నూతన స్వస్థత గురించి నువ్వు వచ్చావు. You came for a new renewal. నీ ఒక నూతన ఉద్యమం కొరకు నువ్వు వచ్చావు. You came for a new change in prayer. నీ ఒక నూతనమైన ప్రార్థన కొరకు నువ్వు వచ్చి ఉన్నావు. You wanted to change your direction, spiritual direction. నీ ఆత్మీయమైన మార్గాన్ని మలుపు తిప్పుకొని మంచి మార్గంలో వెళ్ళడానికి కొరకు వచ్చావు. Today is the day. అయితే ఇదే ఆ దినము. Today is the day. ఇదే ఆ దినము. Let me relate this incident and then I'll close. ఈ యొక్క మరి సంఘటన చెప్పి నేను ముగిస్తాను. I was in Kakinada. నేను కాకినాడ ప్రాంతంలో ఉన్నాను. And I wanted to do business. I didn't go and attend the job there. And I came to do business to Kakinada. మరి నేను ఉద్యోగానికి వెళ్లకుండా కాకినాడలో వ్యాపారం పెడదామని కాకినాడ వచ్చాను. And while there I went to the church. అక్కడ కాకినాడలో ఉన్నప్పుడు ఒక చర్చికి వెళ్ళాను. I came to Pittapuram to the church. పిఠాపురంకి వచ్చానండి అక్కడ చర్చికి వెళ్ళడానికి కొరకు. It was almost a little more than this time. మరి ఆ చర్చికి ఏ సమయంలో వెళ్ళానంటే మరి బహుశా ఇప్పుడు ఉన్న సమయం కంట కొంచెం ఎక్కువ సమయంకి వెళ్ళాను. Around 1 o'clock. బహుశా 1 గంటకి నేను చర్చికి వెళ్ళాను. The pastor preaches a long sermon. పాస్టర్ గారు చాలా పెద్ద ప్రసంగం చేస్తుంటారు. So I went there and sat. మరి పెద్ద ప్రసంగం చేస్తారని చెప్పి నేను అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. And you know what he said? He was preaching. ఆయన ఏం బోధించారో తెలుసా దినము? జ్ఞానేమాయను, తర్కవాదయమాయను, శాస్త్రులేమాయను, ముగ్గురు నువ్వే కదయ్యా. పెద్ద జ్ఞానం అనుకున్నావు, నువ్వు పెద్ద తర్కవాదం అనుకున్నావు, పెద్ద శాస్త్రువు అనుకున్నావు. ఎందుకు వచ్చిన బ్రతుకు? నీవు జీవితాన్ని మారుస్తానంటున్నాడు. దేవుడి దగ్గరికి రాకూడదా అని ఆయన బోధిస్తున్నాడు. బోధించాడు, అయిపోయింది. ఈ పని పాటు లేదు, ఈ పాస్టర్ గారికి ఇలాగే చెప్తుంటారు, నా భార్య ఏదో చెప్పేసి ఉంటుంది అనుకున్నాను నేను. అయినా నేనేమనలేదు. అయిపోయిన తర్వాత వచ్చి నన్ను చేయి పట్టుకున్నాడు. నా భార్య చర్చికి వెళ్ళేది, పిల్లల్ని తీసుకెళ్ళి నా భార్యని చర్చిలో విడిచిపెట్టేసి అయ్యగారు బిజినెస్కి వెళ్ళారు ఆదివారం. మీరు కూడా చాలామంది బిజినెస్కి వెళ్తుంటారు, చర్చ్ మానేసి చర్చికి వస్తారు. ఇదే టైంలో 1 గంటలో వచ్చేస్తాను రా అని ఎవరితో ఈ చర్చ్ మానేసి మధ్యలో వెళ్తుంటారు. లేదా ఫోన్ నాకు ఫోన్ చేయి, నేను వచ్చేస్తానంటారు. ఇక్కడ చర్చ్ మానేసి వెళ్ళిపోతుంటారు. నేను అలాంటి వాడినేనండి. అందుకే నాకు బుద్ధి వస్తుందని చంపల మీద కొట్టినట్టు మీలాంటి వాళ్ళని పంపించారు దేవుడు. సరే, అక్కడ అయిపోయింది.
చర్చిలోంచి నేను వెళ్ళిపోతున్నాను, అయిపోయింది చర్చ్. ఆయన వచ్చి నన్ను పట్టుకుని, బ్రదర్ బాగున్నారా, మీకు ఒక పుస్తకం ఇద్దాం అనుకుంటున్నాను అన్నారు. నేను మీకు ఒక పుస్తకం ఇద్దాం అనుకున్నాను అన్న. ఒక ఎత్తేస్తే పై ఎత్తేస్తాను నేను. అలాంటి మాటలు మాట్లాడేవాడిని, ఎవరిని మాట్లాడిచ్చేవాడిని కాదు. సరే అలాగేనండి అన్నాడు. నేను సాయంత్రం వస్తానండి, అప్పుడు మాట్లాడతానులేండి అన్నాను. చాలా పొగరు. పాస్టర్ గారు విని పాపం ఎప్పుడూ పోరు పెట్టలేదు. నేను పాస్టర్ గారిని కలవటానికి నన్ను పోరు పెట్టేసి పంపించారు. సరే వెళ్ళిన తర్వాత ఏదో మాట్లాడిన తర్వాత ప్రార్థన చేయండి అన్నాను. ఏమైంది అన్నారు. బిజినెస్ చేస్తున్నారు కదా, మీకేంటి సార్, అలా డబ్బులు ఉన్నవాళ్ళు అన్నాడు. వాస్తవం అండి, ఇదంతా ఒక నాటకం ఆడుతున్నాను, నా దగ్గర డబ్బులు ఏమీ లేవు, యథార్థం. ప్రార్థన చేయండి, నా పరిస్థితులు బాగోలేదన్నాను. పరిస్థితులు బాగోలేదా? ఇప్పుడు టైం లేదన్నాడు. మరి ఏం చేయండి సార్ అంటే, తర్వాత కలుద్దాం, మీరు వెళ్ళిపోండి, నేను అర్జెంటుగా వేరే చర్చికి వెళ్ళాలి, ఓ పని చేయండి, రేపు పాడేరు మీటింగులు ఉన్నాయి, వస్తారేంటన్నారు. ఇలాగే పాస్టర్లు అందరూ మీటింగులు తీసుకెళ్తారు, పని పాటు లేదు, అతనికి ఇంకెవరో రారేమో, ఆయన ప్రసంగం వెంటనే నన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి వినిపిద్దాం అనుకున్నాను. సర్లేండి వీలుంటే వస్తానన్నాను. వెళ్ళిపోయాడు ఆయన. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నారని పోరు పెట్టడం మొదలుపెట్టారు. ఇక అప్పుడు చెప్తే మరుసటి రోజు ఉదయమే 4 గంటలకి వేడి నీళ్ళు పెట్టేశారు, లేపేశారు, స్నానం చేసేయండి, మీరు ఊరు వెళ్ళాలి కదా అన్నారు. ప్యాక్ చేసి 4:30కి పంపించారు. జంక్షన్కి వచ్చాను నేను, కాకినాడ సర్పవరం జంక్షన్. ఒకే బస్సు ఉందట పాడేరు, అది చెప్పారు ఆయన. ఆ ఒక్క బస్సు మిస్ అయిపోయిందేమని కంగారు పడిపోతున్నాను. దేనికి ఏంటవుతుంది, కంగారు పడుతున్నాను, మిస్ అయిపోతానేమో. నా గమ్యాన్ని అందుకోవటానికి ఎంత కంగారు పడుతున్నానో చూడండి. లైట్లు కనబడుతున్నాయి, బస్సు ఏమో అని చెయ్యి పెడితే లారీ అండి అది. అయ్యా అర్జెంటుగా పిఠాపురం వెళ్ళాలి, కాకినాడ నుండి పిఠాపురం జస్ట్ 12 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఉంటుంది, 10 నిమిషాల్లో వెళ్ళిపోద్ది. బస్సు మిస్ అయిపోయాను అనుకుంటాను, కొంచెం తొందరగా తీసుకెళ్ళాలంటే మంచి బ్రేక్ నెక్ స్పీడ్ మీద వెళ్ళాడు. పిఠాపురం ఎంటర్ అవుతుంది, బస్ స్టాప్ దగ్గరికి వచ్చింది, వెనకతలో ఉండి బస్సు వచ్చి బస్ స్టాప్లోకి వెళ్ళింది బస్సు. అంటే నా వెనకతలు ఉందన్నమాట. నేనెంత కంగారు పడుతున్నాను చూడండి. నా గమ్యం నన్ను పట్టుకోవటానికి కంగారు పడుతుంది. అదిగో బస్సు వెళ్ళిపోతుందండి అన్నాడు. ఆవిడ దిగి వీడికి డబ్బులు ఇచ్చి పరిగెట్టేటోడికి నా గమ్యం నన్ను దాటి వెళ్ళిపోతుందండి. బస్సు వెళ్ళిపోతుంటే వెనకతల నుండి వెళ్ళి దెబ్బ మనం కొట్టి, సార్ బస్సు ఆపండి అన్నాను. లోపల ఉన్నారు పాస్టర్ గారు, అప్పటికే పిఠాపురంలో బస్సు ఎక్కారు. అది ఎవరో కొడుతున్నారండి అన్నారు. ఆయనకే వినిపడ్డాడు చూడండి. ఆయనే నిలవబడ్డాడు, డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఆపాడు. గేట్ దగ్గరకు వచ్చేసింది, ఈ సామాన్లు పట్టుకుని పరిగెడుతున్నాను. అప్పుడు బస్సు ఆపారు, లోపలికి ఎక్కాను. అయ్యగారికి ఒక స్పెషల్ లాడ్జింగ్ రూమ్ ఒకటి పెట్టారు. లాడ్జింగ్ రూము దరిద్రమైన లాడ్జ్. పాపం మా పాడేరులో ఇంకేం లాడ్జీలు దొరకవేమో నాకు తెలీదు. సరే ఒక స్పెషల్ రూమ్లో పెట్టారు. ప్రొద్దున్నే లేచి పరుగున చర్చికి వెళ్ళిపోయాను స్నానం చేసి. బాబోయ్ అలాంటి ప్లేస్లో నేను పడుకోలేనండి, దరిద్రంగా ఉంది, ఇలాంటి దరిద్రంలో నేను ఉండలేను. మరి ఎక్కడ ఉంటావు? నా గమ్యాన్ని నేను మీట్ అవటానికి వచ్చాను అనుకున్నాను అనమాట. ఇప్పుడు చెప్తున్నాను, నేను చర్చ్ దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారితో మాట్లాడి, ఇక్కడ అరుగు మీద నా పడుకుంటానండి, నా గమ్యాన్ని నేను కలుసుకోవాలి. అయ్యో అదేం బ్రదర్, మీ పెద్దోళ్ళు కదా, అందుకే అక్కడ బాగుంటుంది, మీ గమ్యాన్ని అక్కడే మిమ్మల్ని ముట్టుకుంటుందేమో అనుకుంటే, గమ్యం నన్ను ముట్టుకోవటానికి అక్కడికి రాదు. 3 రోజులు అక్కడే పడుకున్నాను చర్చిలో. తలగడ లేదు, తీసుకెళ్ళినటువంటి ఒక రగ్గు క్రిందన వేసుకుని కప్పుకున్నాను. 3 రోజులు అక్కడ ప్రసంగాలు విన్నాను. 4వ రోజు చుట్టుప్రక్కలంతా ప్రార్థన చేస్తున్నారు. లేచిపోయారు ప్రొద్దున్న, మీటింగ్లు అయిపోయాయి. చెట్ల కింద ఎక్కడక్కడ రకరకాల ప్రార్థనలు. ఇదేంటి ఈ భాషల్లో ప్రార్థన చెయ్యాలా బయట అనుకునేవాడిని నేను. కానీ అక్కడ ఉండే అట్మాస్ఫియర్ అంతా వేరే రకంగా ఉంది. అందరూ ఎవరు పడితే వాళ్ళు ఇటోటు తిరుగుతూ పళ్ళు తోముకుంటూ ప్రార్థన చేస్తున్నారు, ఇటోటు తిరుగుతూ ప్రార్థన చేస్తున్నారు, చర్చిలో ప్రార్థన చేస్తున్నారు. నేను ఇదంతా వినలేక ఏదో తలనొప్పిలాగా ఉంది, మనం వాకింగ్ వెళ్దాం, ఎందుకంటే ఎక్సర్సైజ్ మంచిది అనుకుంటూ వాకింగ్ వెళ్ళాను కొండ మీదకి. అక్కడ వెయిట్ చేస్తున్నారు ఒక ఆయన, మర్చిపోలేను. ఆడు కూర్చున్నాను పైకి ఎక్కిన తర్వాత. అక్కడ వెయిట్ చేస్తున్న ఆయన కోతుల్ని, కొండముచ్చుల్ని, ఎలుగుబంటుల్ని, పాముల్ని, పెద్ద పుల్ని, సింహాల్ని సృష్టించిన సృష్టికర్త. వాటినన్నిటినీ నోరు మూయించేసి, నా కుమారుడు వస్తున్నాడు, మీరు ఎవరో రాకండి, నేను ఆయనతో మాట్లాడాలన్నాడేమో. ఎప్పుడు అక్కడికి చిత్తపుల్లు వస్తాయట. ముందుగానే నేను వినుంటే భయపడిపోదాను. కానీ నా దేవుడు నా కొరకు ఉంటున్నారో వెయిట్ చేస్తున్నారని నాకు తెలీదు. అక్కడ వెయిట్ చేస్తూ కూర్చున్నాను.
సూర్యోదయం అవుతుంది, సూర్యకాంతి కనబడుతున్నాయి, ద రేస్ ఆఫ్ లైట్. చూస్తూ ఎంత అందంగా ఉంది కదా, అవునవును చాలా అందంగా ఉంది అనుకుంటున్నాను. ప్రార్థన చేస్తే బాగుంటుంది కదా, అవును ప్రార్థన చేస్తే బాగుంటుంది కదా. దేవుడు ఎంత ఆశ్చర్యంగా నన్ను నడిపించడం మొదలుపెట్టారు. ప్రార్థన మొదలుపెట్టాను, అంతే ఏడుస్తున్నాను. నా జీవితం పాడైపోయింది ప్రభువా, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి, నాకు చచ్చిపోవాలని ఉంది, చచ్చిపోతాను ప్రభా, నేను చచ్చిపోతాను ప్రభా. నా కుమారుడా, నీ జీవితాన్ని మారుస్తాను, నీ జీవితాన్ని మారుస్తాను, నువ్వు క్షమాపణ అడుగు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయ కాఠిన్యత నుండి నువ్వు క్షమాపణ అడిగితేనే కానీ నువ్వు దేవుడు నీకు ఏర్పాటు చేసినటువంటి ఆ గమ్యంలోకి నువ్వు రాలేవు. నువ్వు క్షమాపణ అడగాలి. నీ గర్వం, నీ అహం, నీ పొగరుబోతనం, నన్ను క్షమించండి, నేను ఎవరిని ఉద్దేశించి నేను అంటం లేదు, దేవుని ఆత్మవేషంలో నేను మాట్లాడుతూ ఉన్నాను. నీ పొగరుబోతనం ఎవరికీ తెలియదు అనుకుంటున్నావు, దేవుని ఆత్మకు అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. నువ్వేం చేస్తున్నా, ఏం చూస్తున్నా అన్నీ తెలుసు. ఈరోజు తెల్లవారుజామున దేవుడు నాతో మాట్లాడుతుంటే, ఎప్పుడో ఏదో విషయాలు కొన్ని ఒప్పిస్తుంటే ఎక్కి ఏడ్చి ప్రభువా, నేను మంచోడిని కాదు, ఎందుకయ్యా నన్ను ప్రేమించావు, ఎందుకు ప్రేమించావు అని ఆయన దగ్గర ఒప్పుకున్నాను. ఈరోజు నువ్వు ఒప్పుకోవలసింది, దేవుని బిడ్డ, అదే తాళపచ్చవి నీ గమ్యానికి, నీ ఆశీర్వాదానికి, నీ అభివృద్ధికి, నీ ధనానికి, నీ కుటుంబ ఐక్యతకి, నీ భర్తలో మార్పుకి, నీ భార్యలో మార్పుకి క్షమాపణ. నలుగురు అందరూ కూడా అందరు ఎదురుగుండా నన్ను అవమానించారని అనుకుంటాను, అది పెద్ద విషయం కాదండి. నీకు తెలుసు నీ కుటుంబం చెడిపోతుంది. మనుషుల దగ్గర అవమానం గొప్పదనుకుంటున్నావు, అయ్యో ఈ అవమానం ఎలాగా నేను భరించను అనుకుంటున్నావు. అయ్యో, నీ కుటుంబం చెడిపోయిన తర్వాత అందరూ వింటే ఎంత దారుణం. తలపట్టుకుని ఇలాంటోడు మన సంఘంలో ఉన్నాడా, ఈ ఫ్యామిలీ మన సంఘంలో ఉందా, అయ్యో అని బాధపడతారు. కనుక ఈరోజు నువ్వు దేవుడి దగ్గర క్షమాపణ అడిగి, ప్రభా సిగ్గు బిడి ఇవన్నీ పక్కన పెడుతున్నాను, నీ సేవకుడు చెప్పాడు కనుక నన్ను క్షమించి ప్రభా, నా గమ్యాన్ని నేను కలుసుకోవటానికి వచ్చాను. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు నా గమ్యాన్ని మార్చడానికి గల కారణం నీ గమ్యం మారుస్తానని. దేవుడు నన్ను ఆశీర్వదించడానికి కారణం నువ్వు ఆశీర్వాదకరంగా.